నమస్తే అండి. ఇవాళ మనము శరీర నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో శరీర నిర్మాణం అనేది గర్భధారణ క్షణం నుండి ధాతుపాకం వరకు జరిగే శాస్త్రీయ ప్రక్రియ. ఇది త్రిదోషాలు, పంచమహాభూతాలు, ఆత్మ, కర్మ ఆధారంగా జరుగుతుంది. దీనికి మనకు 4 ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. అవేంటంటే ఋతు, క్షేత్రాంబు, పతత్వానాం సంయోగాత్ గర్భ సంభవ. మన బాడీలో పిండం అనేది ఏర్పడి గ్రో అవ్వడానికి ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవేంటంటే ఋతు, సీజన్ అంటారు, అంటే ఫర్టైల్ పీరియడ్, కన్సెప్షన్ కు మనకు ఫర్టైల్ పీరియడ్ అనేది ఉండాలి. క్షేత్రము అంటే మన గర్భాశయం అనేది ప్రిపేర్డ్ గా హెల్తీగా ఉండాలి. అంబు అంటే న్యూట్రిషన్, ఏంటంటే మనకి రసధాతువు ఇవన్నీ బిడ్డకి పోషణ, అంబ్లికల్ కార్డ్ ద్వారా వెళ్ళే పోషణ అంతా అంబు కింద వస్తుంది. బీజ, మెయిన్ బీజ ఇవేంటంటే ఏ డిఫెక్ట్ లేని స్పర్ము, ఓవము, శుక్రశోణితం అనేటివి ఏ డిఫెక్ట్ లేకోకుండా హెల్తీగా ఉన్న ఇవి రెండు కలిసినప్పుడు దానికి ప్రాపర్ న్యూట్రిషన్ ప్లస్ మనకి ఫ్యాక్టర్స్ అన్ని అయితే ఈ విధంగా మన శరీర నిర్మాణం అనేది జరుగుతుంది. మనకు ప్రతి నెల ఏం డెవలప్ అవుతుంది అనేది మన ఆయుర్వేద శాస్త్రంలో అప్పట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ మంత్ లో ఏమేం ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, ఇలా 9 మంత్స్ ఏం ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, తర్వాత మనకు ఏ మంత్ లో ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఏం తీసుకోవాలి అనేది కూడా చాలా వివరంగా మన ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఈ విధంగా మనకు శరీర నిర్మాణం అనేది జరుగుతుంది. అసలు జీవితం అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.